శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల బిల్ల సదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై అమోఘమై సర్వశక్తి సమన్వితమై సకల పాప సంహరణమైనటువంటిది మోక్షమును కలిగించేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రం. పరమాత్మని నామాన్ని పలకటం వల్లనే మానవులకు ఆనందం కలుగుతుంది. లోకములందరికీ గురువైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు అమోఘమై చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, పాపలత లవిత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు, భూషణములు శవులకు, బుధతోషణములు, దురితౌఘ విశోషణములు, గరుడ గమను గుణభాషణములు. అలాంటిది అందులో రుక్మిణీ కళ్యాణం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుని తన భర్తగా మనస్సులోనే అంగీకరించి తన అన్న అయినటువంటి రుక్మి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాను అంటే అది ఇష్టపడక అగ్నిజ్యోతనుడను బ్రాహ్మణునకు ద్వారా సందేశమును పంపించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని చేపట్టడానికి కుండినగరమునకు విచ్చేశాడు. అమ్మవారిని ఆరాధించి అలా బయటికి రాగానే పరమాత్మ దర్శనమిచ్చాడు. అద్భుతమైనటువంటి రూపంతో ఒక్కసారి చూచింది ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపాన్ని రథం మీద అధిరోహించినటువంటి పరమాత్మను. కనియన్ రుక్మిణి కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘసంకాశదేహుం నగారాతి గజేంద్రహస్తనిభబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. చంద్రబింబము వంటి ముఖము కలిగినవాడు, సింహము నడుము వంటి నడుము కలిగినవాడు, క్రొందామరల వంటి కన్నులు కలిగినవాడు, పరమ రమణీయమైనటువంటి వక్షస్థలము కలిగినవాడు, నీల మేఘము వంటి నెమ్మేనుతో, ఐరావతపు గజ తుండము వంటి కరములతో, పచ్చని పట్టు పుట్టములను ధరించినవాడు, చక్రాయుధమును కలిగినవాడు, విజయమునందు ఆసక్తి కలిగినవాడు, జగములందరినీ మోహింపచేసేటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని రుక్మిణీదేవి సందర్శించింది. ఆహా, ఏమీ అదృష్టం! పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని కన్నులార సందర్శించండి, జన్మలు తరిస్తాయి. కన్యన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజదళాక్షున్ చారుతరవక్షున్ మేఘసంకాశదేహు నగారాతి గజేంద్రహస్తనిభబాహున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. అలా చూచి శ్రీకృష్ణుని యొక్క రూపము, లావణ్యము, గాంభీర్యము, నేర్పు, తేజస్సు, ఐశ్వర్యం ఈ విశేషములన్నీ రుక్మిణీదేవిని ఆకర్షించినాయి. ఆమె మదన బాణాలకు గుడి త్వరగా రథమునెక్కి కుతూహలపడింది. రథమునెక్కాలి అనేటువంటి ఆనందంతో, పరమాత్మ ప్రక్కన ఉండాలి ఆనందంతో కుతూహలపడింది. రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు అవలోకించాడు. శత్రురాజ సమూహం చూస్తూ ఉండగానే
మత్త మాతంగం మాదిరి మెల్లని నడకలతో సవిలాసంగా చనుదించాడు. నక్కల నడుమనున్న హనిమిషం హరియక్షం ఎత్తుకుపోయినట్లు ఒక్కసారిగా సకల రాజన్య లోకాన్ని లెక్క చేయక తిరస్కరించి రాజకుమారుని అమాంతం ఒక్కసారి అలా రథాన్ని ఎక్కించుకున్నాడు. భూమి ఆకాశములు ప్రతిధ్వనించేటువంటి విధంగా ఆ కృష్ణస్వామి పాంచజన్యాన్ని పూరించాడు. అప్పటికే బలరాముడు తన సైన్యంతో విచ్చేశాడుగా. శ్రీకృష్ణుడు ఒక్కడే వెళుతున్నాడు. ఆ ప్రదేశానికి అనేక మంది రాజులు శ్రీకృష్ణునికి అపకారం తలపెట్టవచ్చు అనేటువంటి భావనతో అనేక మంది సైన్యంతో వచ్చినటువంటి బలరాముడు వెంట వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకానగర మాత్రం పట్టాడు. ద్వారకానగరానికి ఆ రుక్మిణీదేవిని రథం మీద తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు జరాసంధునకు లోబడినటువంటి భూపాలురందరూ బలరాముడు వెంట వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకానగర మార్గం వైపు బయలుదేరాడు. రుక్మిణీదేవిని రథం మీద ఎక్కించుకొని ద్వారకానగరానికి వెడుతూ ఉంటే అప్పుడు జరాసంధునికి లోబడినటువంటి భూపాలురందరూ శ్రీకృష్ణుని యొక్క పరాక్రమానికి సహించలేక కోపం కలిగింది. వారందరికీ ఆవేశం కలిగింది. అడిగో, గొప్ప సింహముల కీర్తికి మృక్కని మృగాలు హరించిన విధంగా గొల్లవాళ్లు మన యశస్సును దోచుకొని కన్యను ఎత్తుకొని ఖండకావరంతో కదలి వెళుతున్నారు. ఇప్పటికి వీళ్ళ పరాక్రమమా విజృంభిస్తున్నారు జరాసంధుని యొక్క సైన్యం. ఇప్పటికి కొరగాని మన ప్రతాపం మరి ఎప్పుడు కావాలి? ఇప్పుడే మన ప్రతాపాన్ని చూపించాలి. ఇంకా మనం ఎప్పుడు చూపిస్తాం? ఒక యాదవుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకొని వెళుతూ ఉంటే మనం చేతగాని వారమై కూర్చోవడమా? ఇప్పుడు చూపించాలి మన పరాక్రమం. ఇప్పుడు చూపించకపోతే మన అస్త్రశస్త్రాలన్నీ మట్టిలో కలిసిపోవటమే, మంటలో దగ్ధమైపోవలసిందే. ఎందుకు మన అస్త్రశస్త్రాలు? ఇప్పుడు చూపించాలి మన పరాక్రమం. మన అస్త్రశస్త్రముల యొక్క విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యం, మన పరాక్రమం ఇప్పుడు చూపించాలి. సన్నని నడుము కలిగినటువంటి ఆ కన్నయ్య బారి నుండి తప్పించుకోలేకపోతే సందులు గొంతుల్లో సైతం మనం ప్రజలు పరిహసించరా? ఆ శ్రీకృష్ణుని మనం జయించకపోతే ఎలాగా అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఏయ్ కృష్ణ అని రోషాలు అలా పిల్లు పెరుగుతుంటే ఒక్కొక్కళ్ళు వెక్కిరించుకుంటూ మంచి పూనిక వహించారు. కవచాలు ధరించారు, విల్లంబులు చేతబూనారు, యుద్ధ సామాగ్రిని చేత పట్టుకున్నారు, ప్రజ్ఞలు పలకడం మొదలుపెట్టారు. జరాసంధుడు మొదలైనటువంటి రాజులందరూ రథగజ తురగ పదాతి దళాలతో చతురంగ బలాలతో యాదవ వీరులు వెంబడించడం మొదలుపెట్టారు. నిలవండిరా, నిలవండిరా, ఆగండిరా అని ధిక్కరించి హుంకరించి పలకడం మొదలుపెట్టారు. శైలాల మీద జలధారలు, పర్వతం మీద జలధారలు ఏ విధంగా వర్షిస్తాయో మేఘాల మాదిరిగా వారు శర వర్షాన్ని యాదవ సైన్యం మీద కురిపించడం మొదలుపెట్టారు. యాదవ సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు వాళ్ళు కూడా ధనస్సులు ఎక్కుపెట్టి ధనుష్టంకారం కావిస్తూ ఎదురు నిలబడి వాళ్ళు కూడా పౌరుషాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో శత్రువీరులు శ్రీకృష్ణుని యొక్క సేనను బాణాలతో కప్పివేయటం చూచి భీతిల్లి సింగము నడుము వంటి నమ్ము కలిగినటువంటి రుక్మిణీదేవి సిగ్గుతో శ్రీకృష్ణుని యొక్క ముఖాన్ని అవలోకించింది. శ్రీకృష్ణుని సేనను బాణాలతో వాళ్ళందరూ కూడా హింసిస్తున్నారు. పరమాత్మను చూచింది రుక్మిణీదేవి. అలా చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవితో పలుకుతున్నాడు, ఓ కమలనయన చూస్తూ ఉండు, శత్రు సైన్యంలో ప్రవేశించి ఎలా చీల్చివేస్తానో చూడు, విరోధులను నొప్పించి వాళ్ళిందరినీ ఎలా విచ్చులుగా అలా విచ్చిపోయేటువంటి విధంగా, అంటే చీలిపోయేటువంటి విధంగా నేను ఎలా చేస్తానో చూడు. ఈ విధంగా పలుకుతున్నాడు వాసుదేవుడు. రుక్మిణీదేవిని ఓరడించాడు. బలరాముడు యదువంశ వీరుడు ప్రళయకాలంలో మింటి వ్యాపించినటువంటి పిడుగుల మాదిరిలాగా పెను మబ్బుల చందాల్లాగా విజృంభించారు బలరాముని యొక్క సైన్యం. జరాసంధుడు మొదలైనటువంటి శత్రురాజుల మీద మొక్కపోవని కడిమితో అగ్నిజ్వాలలతో సమానమైనటువంటి వాడి శిలీముఖాలు, నారాచములు, పల్లములు మొదలైనటువంటి వివిధములైనటువంటి ఆయుధాలతో శరపరంపరను వర్షాన్ని కురిపించారు. ఆ బాణ వర్షానికి శాత్రవుల యొక్క సైన్యం మదపు టేనుగులులా తునాతునకలైపోయింది. గుర్రములన్నీ చెదిరిపోయినాయి, రథముల పైకప్పులు విరిగిపోయినాయి, కాల్బలము కూలిపోయింది, రథాశ్వ అనేక మంది కూలిపోయినారు, గుండెలు నడుములు అన్నీ చేతులు తునకలవుతున్నాయి, పుర్రెలన్నీ బ్రద్దలవుతూ ఉన్నాయి, తల వెంట్రుకలు నేల మీద రాలిపోతూ ఉన్నాయి,
పాదాలు మోకాళ్ళు పిక్కలు తెగిపోతున్నాయి. భయంకరమైనటువంటి యుద్ధం సాగుతున్నది. గుర్రాల సకిలింపులు, జెండాలన్నీ కూలిపోతున్నాయి, కవచాలు విరిగిపోతూ ఉన్నాయి. గుర్రాల నడుమ కట్టినటువంటి గంటలు కణత్కణ రావాలతో, వీరుల యొక్క హుంకారాలతో, ఆభరణాల ఝణఝణత్కారాలతో, నగారాల ధణధణత్కారాలతో, మణిమంజిరి క్రేంకారాలతో, మూవలు కింకిణి ధ్వనులతో, అల్లెత్రాళ్ల ధ్వనులతో, భటులు అన్యోన్యమైనటువంటి ధిక్కారాలతో అణిగిపోతూ ఉన్నారు. రాజసమూహం చెదరిపోయింది. నెత్తుటేరులు ప్రవహించిని. భూత భేతాల కలకల ధ్వని కర్ణకఠోరమైంది. నక్కలు, కాకులు, గ్రద్దలు, రాబందులు వీటి అరుపులతో చల్లాచెదురైపోయింది. మొండాలు తునకలవుతున్నాయి. మాంసపు ముద్దలు అలా ముద్దలుగా పడిపోతున్నాయి. మెడలు మాంసం భక్షిస్తూ ఆ గ్రద్దలు, ఆ రాబందులు ఆ నెత్తురు తాకుతూ పిశాచ గణంలా రణరంగ స్థలం మొత్తం ఆ రాబందులతో, పిశాచ గణాలతో ఆ ప్రదేశమంతా ఆనందాన్నిగా, వాళ్లకు ఆనందం కలుగుతున్నది పిశాచ గణాలకి, ఆ రాబందులకి. ఆ సమయంలో భయంతో వెనుదిరిగి పరిగెడుతున్నాడు జరాసంధుడు. జరాసంధుడు పరిగెడుతూ ప్రముఖులందరినీ ఒకచోటకి చేరదీశాడు. పెళ్ళాన్ని పోగొట్టుకునే వాళ్ళిలాగా ఏడుస్తూ నిట్టూర్పులు విడుస్తున్నటువంటి శిశుపాలుని చూచాడు. తన భార్యను ఎవడో ఎత్తుకుపోతున్నాడు, ఎవడో వచ్చి తీసుకొని వెళుతున్నాడు. తనకు భార్య కావలసినటువంటి రుక్మిణిని పాపం బాధపడుతున్నాడు శిశుపాలుడు. జరాసంధుడు గబగబ శిశుపాలుడి దగ్గరకు వచ్చాడు. శత్రు చేతుల్లో పడక శిశుపాలుడు ఎక్కడ మరణిస్తాడోనని జరాసంధుడు వచ్చి శత్రువుల యొక్క చేతిలో పడకుండా, ఒక బాణం కూడా తగలకుండా జరాసంధుడు శిశుపాలుని ప్రక్కకు తీసుకొని వచ్చాడు. బ్రతికున్నావా అంటూ ఓదార్చాడు. అమ్మో, నీ మీద బాణం వేస్తే పెళ్లి కొడుకు ఇంకేమైనా ఉందా? బ్రతుక వచ్చునడలు ప్రాణంబులుండిన ఓ శిశుపాల, జరాసంధుడు అంటున్నాడు. బ్రతుక వచ్చు వడలన్ ప్రాణంబులుండిన బ్రతుకు గలిగెనే నీ భార్య కలదు. బ్రతికితీవు భార్య పట్టు దైవమెరుంగు వలదు చైద్యా వలదు చైద్యా వలదు ఓ శిశుపాల, నాయనా, బొందిలో ప్రాణాలుంటే ఎలాగైనా బతకచ్చు. బతికి ఉంటే ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య వస్తుంది. పెళ్లి మాట దేవుడెరుగు. ముందు నీవు బ్రతికేటువంటి మార్గాన్ని చూడు శిశుపాల. రా, వచ్చేయి, అటు వెళ్ళకు, ఆ కృష్ణుని జోలికి పోకో, నా మాట విను అని జరాసంధుడు శిశుపాలుని అలా ఆపుతూ ఉన్నాడు. శిశుపాల, బ్రతక వచ్చునొడలన్ ప్రాణంబులుండిన బ్రతుకు గలిగెనే నీ భార్య కలదు. బ్రతికితీవు భార్య పట్టు దైవమెరుంగు వలదు చైద్యా వలదు. జరాసంధుడు ఆపుతున్నాడు శిశుపాలుని. మానవుడు అస్వతంత్రుడు. బొమ్మలాడించేటువంటి వాడి చేతిలో కీలు బొమ్మలా ఉంటాం మనమందరం. ఈశ్వర మాయకు లోనై సుఖదుఖాలు నాట్యమాడుతూ ఉంటాడు. మునుపు నేను మధుర పైన పరాక్రమంతో 17 సార్లు దండెత్తాను. విను శిశుపాల, కృష్ణుని చేతిలో సమస్త సైన్యం, నా సైన్యం ఓడిపోయింది. నేను బలరాముడి చేత పట్టుపడ్డాను. ఆ కృష్ణుడు దయదలచి విడిచిపెట్టగా వచ్చాను. నేను 17 సార్లు మధురా నగరాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను. 17 సార్లు వెళ్ళాను నేను. చివరకు బలరాముడి చేతిలో నన్ను బంధింపబడ్డాను. కృష్ణుని యొక్క దయ వలన బతికి వచ్చాను. 18సారి దండెత్తపోయి శత్రువులు తరిమివేచి విజయం సాధించాను. 18సారి. 17 సార్లు ఓడిపోయినానుగా, శ్రీకృష్ణుని దయతో బ్రతికి వచ్చానుగా. 18సారి మళ్ళీ వెళ్ళినప్పుడు జయించాను.
ఇప్పుడు గెలుపు ఓటములు ఎవడు ఎలా నిర్ణయిస్తాడో తెలియదు. ఒకసారి మనం ఓడిపోవచ్చు, ఒకసారి ఎదుటివాడు ఓడిపోవచ్చు. కాబట్టి దైవ ప్రేరితమైనటువంటి కాలం ముందు మనమందరం తల వంచవలసిందే. కాలం వల్ల లోకాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇంతే కాదు, యాదవులకు కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు మన బలం తగ్గిపోయింది. కాలం ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంది. ముల్లోకాలలో ప్రసిద్ధి గణించినటువంటి విక్రమతుల్యులైనటువంటి మలలను, పరాక్రమవంతులైనటువంటి మలలను ఒక గోవిందుడు బాహుదర్పంతో ఇలా గెలవటమేమిటి? మన సైన్యమంతా ఇలా ఓడిపోవటమేమిటి? కాలం మనకు అనుకూలించలేదు శిశుపాలా. కాబట్టి భండనంలో మనం ఎదిరించలేం. ఈ మాత్రమునకు చింతన అవసరము లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా, నా మాట విను అంటూ జరాసంధుడు తన చెంత ఉన్నటువంటి సామంతరాజులను, శిశుపాలులను మనోవేదన తొలగించి తమ తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ కూడా తమ తమ దేశానికి వెళ్ళిపోయినారు. శిశుపాలుడు తన పరివారంతో, సైన్యంతో తన నగరానికి వెళ్ళిపోయినాడు. అంతటా రుక్మిణి అన్న అయినటువంటి రుక్మి కృష్ణుడు రాక్షస వివాహ విధానంలో తన సోదరిని తీసుకొని వెళ్ళిపోవటం ఓర్చలేకపోయినాడు. అవమానం జరిగింది రుక్మికి. నేను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామని ఇంతమంది రాజన్యవరులందరూ ఈ వివాహానికి తరలి వస్తే ఇవేళ ఒక్క రాజు కూడా లేకుండా వెళ్ళిపోవటం, తన చెల్లెలు శ్రీకృష్ణుని ప్రక్కన వెళ్ళడం అవమానంగా భావించాడు రుక్మి. వెన్నాడి వెళుతున్నాడు. సారథితో, అక్షౌహిణీ సైన్యంతో యుద్ధ సంరంభం వహించి శ్రీకృష్ణుని మీద యుద్ధానికి వెళుతున్నాడు రుక్మి. సారథి, తొందరగా పోని, నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళేటువంటి ఆ కృష్ణుడు ఉండడానికి వీల్లేదు, నా చెల్లెల్ని తెచ్చుకుంటాను, ఇవ్వని పోని. వీడెవడనుకున్నావు? రుక్మి, భీష్మకుని పుత్రుడు, మహాబలవంతుణ్ణి, బలవంతుడైనటువంటి నన్ను ఒక పిల్లవాడుగా భావిస్తాడా? నా చెల్లెలు రుక్మిణిని ఆ గొల్లవాడు తీసుకొని వెళుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నాడా? సూర్యుని వలె తీసుకొని వెళతాడా? నా అరదమును తీసుకొని వెళతాడా? రథం మీద తీసుకొని వెళతాడా? బాణాలు ప్రయోగిస్తాను, నా చెల్లెలను రక్షించుకుంటాను, నా పరాక్రమాన్ని చూపిస్తాను. ఈ విధంగా పలుకులు పలుకుతూ రుక్మి శౌరి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియక సారథిని గద్దించి రథమును కూడా తోలించి, పద సారథి, పద పద, నా శక్తి సామర్థ్యములేంటో చూపిస్తాను అంటూ, ఓరి యాదవా ఆగరా, దొంగ, వెన్న దొంగ, క్షణకాలము ఆగరా, టక్కక 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 ఆగరా, నిర్లక్ష్యంగా పలికి ధనుష్టంకారాన్ని చేశాడు. 3 వాడి బాణాలు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఒక్కసారి వేశాడు. ఆగు మాసరివాడవా, ఏయ్ కృష్ణ ఆగు, మాసరివాడవా, మా పాప గొన్నిపోవ, ఏ పాటి గలవాడవు, ఏ దివంశము ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవరెరుగు, మానహీనుడవీవు, మర్యాదలెరుగవు, మాయగై కొన్నిగాని మరలిరావు, నిజ రూపమున్న శత్రునివఘంబుపై బోవు, వసుధేశుడవుగావు వావిలేదు. కొమ్మనిమ్ము నీవు గుణరహితుడవు, విడువయేని విలయకాల శిఖా సమానసిత శిలీముఖంబుల గర్వమెల్లగొందు కలహమందు. కృష్ణాగు. ఈ పద్యం నిందాస్తుతిలాగా ఉంటుంది. పైకి నింద, లోపల స్తుతి. ఎలాగో చూడండి, అతనికి తెలియకుండానే. ఇవే అద్భుతమైనటువంటి అర్థాలు. 2 అర్థాలతో ఉంటుంది. పైకి నింద, మా సరివాడవా, మా పాప గొన్నిపోవా. మా సరివాడవా అంటే ఏంటి?
మా చెల్లెల్ని తీసుకోపోవటానికి నీవు మాతో సమానమా అన్నాడు. కాదుగా. ఇక దైవ అర్థం, దైవమునకు సమానుడు గాని అధికుడు గాని లేడు. ఇక రెండవ మాట, ఏ పాటి గలవాడవు, నీవెంత మాత్రం వాడివి, నువ్వెంతరా అన్నామే. అయితే లోపల స్థుతి ఏమిటి? అప్రమేయం, అప్రమేయుడు అని లోపల. ఇక ఏది వంశము, నీ వంశమేది? పైకి అర్థం ఏమిటి అంటే నాకంటే తక్కువ వంశంలో వాడు అని అర్థం. వంశమేది అంటే భగవంతునికి వంశం అనేది ఉండదు. ఏ కులంలో పుట్టినా అందరినీ సమానంగా ఉంటుంది. శ్రీకృష్ణుడికి ఒక కులం అనేటువంటిది ఉండదు అని ఒక అర్థం. ఎందు జన్మించితివి, ఎక్కడ పుట్టావురా, ఎక్కడ పెరిగితివి, ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు, నింద. అయితే నీ ప్రవర్తన పుట్టుట పెరుగుట జీవులకే కానీ దేవునికి లేదు. ఎప్పుడు ఎక్కడ పుడతాడు అనేటువంటిది బ్రహ్మరుద్రాదులకు కూడా ఈ లీల తెలియదు. ఎప్పుడే చటవతరించి ఏమి నటన సేతువో దేవదేవా, ఎక్కడ జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎక్కడ నడవడి, ఎవ్వడిరుగు, ఎవ్వడికి తెలియదు ఒక అర్థం. మానహీనుడవీవు, మానహీనుడవీవు, మర్యాదలెరుగవు, మాయగై కొన్నిగాని మలయరావు. అభిమానము లేదు, మట్టు మర్యాదలు లేవు. అంటే ఏమిటి? నిన్ను కొలవటం, మానము అంటే కొలుచుట అని కూడా ఒక అర్థం ఉంది. కొలిచేటువంటి ఇది ఇంతవరకు అని తెలియదు, హద్దులు లేవు, అంతటా ఉండేటువంటి వాడివని అర్థం. నిజ రూపమున్న శత్రునివగంబు పైబోవు వసుధేశుడవు కావు వావిలేదు. వంచన, మాయ స్వీకరించి నీవు అవతారములెత్తుతావు. నీవు క్షత్రియుడవు కాదు, నీవు క్షత్రియుడవు కాదు అంటే అర్థం ఏమిటి? ఇది పైకి ఒక అర్థం. అయితే దైవానికి జాతి అనేది లేదు, జాతి కులములు అనేవి లేవు, మనం ఏర్పరచుకోవడమే. భగవంతునికి ఏమీ లేవు ఇవన్నీ అని ఒక అర్థం. వావి వరసలు లేవు అంటే నీకు నా చుట్టాలు, నా భార్యలు, నా పిల్లలు ఇలాంటివి అనే ఉండవు, అంతా సర్వం ఆయనే. గుణరహితుడవు, మానవులకు తప్ప సర్వజీవాంతర్యామి, అందరిలో అంతర్యామయే ఉన్నావు అని ఒక అర్థం. గుణములు, నీకు గుణాతీతుడవు అంటే త్రిగుణరహితం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణములకు అతీతమైనటువంటి వాడు. ఉపనిషద్ వాక్యములు చెబుతూ ఉంటాయి. కాబట్టి నా చెల్లెలను విడిచిపెట్టు, వదలకపోతే ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలలతో సమానమైనటువంటి వాడి బాణాలతో కథన రంగంలో నీ గర్వం సర్వం హరిస్తాను. అద్భుత పద్యం. పైకి నింద, లోపల స్తుతి. భగవంతుణ్ణి తెలియకుండానే స్తుతిస్తున్నాడు రుక్మి అంటే రుక్మిణి వాళ్ళ అన్నయ్య. మా సరివాడవా, మా పాపగొన్నిపోవా, ఏ పాటి గలవాడవు, ఏ దివంశం ఎందు జన్మించితివి. ఇలా పలుకుతున్నాడు. పరమాత్మ ముందుకు సాగి వెళుతున్నాడు. అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాన్ని మరల రేపు కూడా ఇదే సమయం మనకు విందాం. స్వస్తి.